రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. బీసీ బంద్కు మద్దతుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పున్నా కైలాస నేత, మాజీ కౌన్సిలర్లు జూలకంటి శ్రీనివాస్, గడిగా శ్రీనివాస్, బొజ్జా శంకర్, దుబ్బ అశోక్, సుందర్, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, అల్లి సుభాష్ యాదవ్, జహంగీర్ బాబా, గురుజ వెంకన్నగౌడ్, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, మహమ్మద్, కంచర్ల ఆనందరెడ్డి, పాదం అనిల్, పోలి జయకుమార్, పరశురాం, కేవీఆర్ సతీష్, దాసరి విజయ్, గోపాల్, వంశీ, రాజు, బిలాల్, జానీ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి బీసీకి 42% ఇస్తాన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేయించి గవర్నర్కు అలాగే రాష్ట్రపతికి పంపిస్తే మోడీ గారు దాన్ని పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అంటే పేపర్ పూర్వకంగా చేసి ఎలక్షన్లో పోతుంటే అడ్డుకుని దాన్ని కాకుండా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలం చేయాలని చూసినప్పుడు ప్రజలు అందరూ గమనిస్తారు. ప్రజలు చాలా తెలికలు, తెలంగాణ ప్రజలు అన్ని భారతదేశంలో చాలా తెలికల ప్రజలు వాళ్ళందరూ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నదాన్ని కూడా ముందు తీసుకుపోతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైనా కానీ ఆ అప్పులు తీర్చుకుంటూ ముందుకు పోతుంటే కావాలని బదనం చేస్తున్నారు. ఇవన్నీ బదనం చేసుకుంటూ పాటు బీసీలకు కట్టుబడి ఇచ్చే మాట కట్టుబడి ఉండి మనం ఎలక్షన్ పోదామంటే హైకోర్టులో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50% ఇస్తుంది. అది వాస్తవం అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. కానీ మనం మొదలుపెట్టేది ఉద్దేశం ఏంటంటే కావాలని మొదలుపెడుతున్నాం. చిత్తశుద్ధితో మొదలుపెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పేరు వస్తేనే ఆశ రాహుల్ గాంధీకి పేరు వస్తేనే వాళ్ళ దురుద్దేశంతో అడ్డుకొని మోడీ గారికి మద్దతు తెలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. మీరు కనుక మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నల్గొండ నియోజకవర్గంలో 50% జరగడం జరిగినాం. మీరు ముందు ప్రకటించడం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 50%, 42 కాదు 50% సిద్ధంగా మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు గతంలో నల్గొండ మున్సిపాలిటీ 2 సార్లు జనరల్కైనా కానీ బీసీకి ఇచ్చిన ఘనత ఆ రోజు ఎవరు అడగలేదు. ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారి అలాగే మున్సిపల్ ఛాంబర్ అధ్యక్షుడు బీసీ చేసింది వెంకటనారాయణ గౌడ్ గారి 10 సంవత్సరాలు చేసింది. అంటే కోమటిరెడ్డి వెంకట గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇలాంటి సిద్ధం మీ ఎంత తెలుసు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు మాట్లాడుతుంది కూడా అర్థం అవతలకి మా కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి గమనించమని అడుగుతున్న ప్రజలందరినీ. ఈరోజు సంపూర్ణంగా బంద్ చేస్తున్న వ్యాపార వర్గాలకు, విద్యా సంస్థలకు, అన్ని ప్రభుత్వ కార్యాలకు, ఆర్టీసీ వారికి నష్టం వచ్చినా కానీ చేస్తున్నా కానీ వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు చేస్తున్నారు.